ఫోన్ ట్యాపింగ్ కేసు కీలకమైనటువంటి మలుపు తిరిగింది. ఈ కేసులో అదనపు ఎస్పీ తిరుపతన్న పాత్ర మీద దర్యాప్తు ఎప్పటికి పూర్తి చేస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. తిరుపతన్న బెయిల్ పిటిషన్ మీద విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దర్యాప్తు సుదీర్ఘకాలం కొనసాగడం సరికాదు, దర్యాప్తు కొనసాగింపు పేరుతో పిటిషనర్కు ఉన్న స్వేచ్ఛను మేము అడ్డుకోలేం, అలాగని దర్యాప్తును అడ్డుకోవాలని కూడా మేము అనుకోవడం లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అంటే ఆయనకి బెయిల్ ఇవ్వమన్నటువంటిది పరోక్షంగా చెప్పింది, ఇవ్వబోతున్నాం అన్నటువంటిది. అప్పట్లోగా తిరుపతన్న పాత్ర మీద అంటే దర్యాప్తుకు సంబంధించి తిరుపతన్న పాత్ర మీద పూర్తి వివరాలను కోర్టుకు అందజేయమని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఎట్లయితే సిద్ధార్థ లోద్రా చేస్తున్నారు, ఇప్పుడు అక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున కూడా సిద్ధార్థ లోద్రానే ఉన్నారు. సిద్ధార్థ లోద్రా తిరుపతన్న తరపున దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. ఫోన్ ట్యాపింగ్లో తిరుపతన్నే ప్రధాన నిందితుడని లోద్రా వాదించారు. రాజకీయ నేతల ఆదేశాల మేరకు అందరి ఫోన్లను ట్యాప్ చేశారని లోద్రా చెప్పుకొచ్చారు. ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఫోన్ ట్యాపింగ్లో ఆయన కీలకంగా వివరించారు. హైకోర్టు జడ్జీల ఫోన్లను కూడా ట్యాప్ చేశారని చెప్పడం ద్వారా ఇందులో మరింతగా సుప్రీంకోర్టును కూడా కదిలించే ప్రయత్నం చేశారు. తిరుపతన్న పాత్ర మీద ఛార్జ్షీట్ కూడా దాఖలు చేసేశారు. ఈ క్రమంలో ఆయన బెయిల్ పొందడానికి అర్హుడేనంటూ దుష్యంత్ దవే వాదిస్తే ప్రస్తుతానికైతే ఇంకా తేల్చలేదు. కానీ ఈ విషయం మీద ప్రధానమైనటువంటిది అయితే మాత్రం ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి సుప్రీంకోర్టు అయితే సీరియస్గానే ఉంది. తొందరగా వదిలిపెట్టేటటువంటి అవకాశమే ఉంటుంది.